వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం పైన 2 శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి. తల్లికి వందనం పథకం యొక్క డబ్బులు అనేది ప్రతి తల్లిల ఖాతాల్లోకి ఎప్పుడు విడుదల చేస్తున్నారు, అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకానికి అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది, కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, కొత్తగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకంతో పాటు మరొక పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారండి ఏపీ సీఎం చంద్రబాబు గారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ పునర్విభజన చట్టంలోనే పేరు మార్పులకు ఆమోదం తెలిపారు. తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి మెగా ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి 281 పనులకు అనుమతి లభించింది. అమరావతి పునఃప్రారంభ పనులు ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యమైన తీర్మానాలపై చర్చలు ఆమోదం తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటుగా కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపారు. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చడం, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశం ఉంది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, తీర ప్రాంతం భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అనికేత్ అని అభివర్ణించారు. అనికేత్ ఒక పేరు, ఒక సంకల్పం అన్నారు. ఇక తల్లికి వందనం పథకానికి వస్తే ఏ రాష్ట్రం విద్యాభివృద్ధిలో ముందుకు సాగుతుందో ఆ రాష్ట్రం ఉన్నత మార్గం వైపు పయనిస్తుంది. అందుకేనేమో ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి వైపు ప్రత్యేక దృష్టి సాధించింది. సరికొత్త పథకాలతో విద్యార్థులకు మేలు చేకూర్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల కోసం కేబినెట్ మీటింగ్లలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎందరో పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద పండుగ పేరుతో ప్రతి బడిలోనూ మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు తీసుకుంది. అంతేకాదు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ఆ మేరకు 10 మరియు ఇంటర్ ఫలితాలలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అలాగే ఇప్పటి వరకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో అనేక మార్పులు తీసుకొచ్చారు. కేవలం 10th విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ స్కీమ్ను ఇంటర్ విద్యార్థులకు సైతం పొడిగించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లికి వందనం పేరుతో ఏపీ ప్రభుత్వం ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లోకి 15,000 రూపాయలు నగదు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లలో ఈ తల్లికి వందనం పథకం పైన కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ పథకం వర్తించేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి వీరు మాత్రమే అర్హులు. తల్లికి వందనం పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయింపులు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో సుమారు 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది. అయితే తల్లికి వందనం పథకానికి అర్హులు కావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా 70% హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 75% హాజరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకానికి అర్హులని, వీరికి దీన్ని వర్తింపజేస్తామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఈ పథకానికి వర్తింపజేయాలంటే మరికొన్ని ముఖ్యమైనటువంటి మార్గదర్శకాలను విడుదల చేసిందండి ఏపీ ప్రభుత్వం. ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా తల్లులు మరియు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులై ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలంటే విద్యార్థి ప్రభుత్వ పాఠశాల లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలి. విద్యా వ్యవస్థలో నమోదు చేయబడిన విద్యార్థుల తల్లులకు మాత్రమే ఈ సొమ్ము అనేది అందుతుంది. పిల్లల సంఖ్యపై పరిమితి లేదు. ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం యొక్క సొమ్ము అనేది అందుతుంది. అయితే విద్యార్థులు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళడం తప్పనిసరి. బ్యాంకు ఖాతా అవసరం. పథకం కింద లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతా తప్పనిసరి. ప్రతి తల్లికి పథకం ద్వారా 15,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. విద్యార్థికి 70% హాజరు తప్పనిసరి. విద్యార్థి స్కూల్లో హాజరు 70% కంటే తక్కువగా ఉన్నప్పుడు తల్లికి వందనం పథకం కింద సొమ్ము ఇవ్వరు. విద్యార్థుల విద్యా హాజరు పెంపొందించడమే ఈ నియమం యొక్క ఉద్దేశం. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ పథకం కింద అర్హతలను పరిగణలోకి ఉంచుకోవడమే చాలా ముఖ్యం. పేదరికం, పిల్లల విద్య వంటి అంశాలను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కిట్లో ఇచ్చే యూనిఫామ్, బెల్ట్లు, బ్యాగులు రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. ఇకపై ఈ కిట్లను వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేశారు. కిట్లోని బెల్టుల అంచులను నలుపు రంగు, మధ్యలోని తెలుపు రంగు ఉంటుంది. గతంలో స్కూల్ విద్యార్థులకు అందజేసిన బెల్టులపై విద్యా కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను మాత్రమే వేశారు. ఈ లోగో గ్రాడ్యుయేట్ బొమ్మతో ఉంటుంది. ఇక బ్యాగులను లేతాకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఫైనల్ చేసింది. యూనిఫామ్ విషయానికి వస్తే లేతాకుపచ్చ, గులాబీ రంగు పెద్దగడుల చొక్కా, లేతాకుపచ్చ రంగు ప్యాంటుతో ఇస్తారు. వచ్చే ఏడాది జూన్ 12న బడులు తెరిచే రోజు విద్యార్థులకు అందించేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లో టెక్స్ట్ బుక్స్లు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, బెల్టు, షూ, బ్యాగ్, 3 జతల యూనిఫామ్ ఉంటాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకంతో పాటు మరొక పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఏపీలోని గురుకుల మరియు వసతి గృహ విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకంతో పేద విద్యార్థులకు ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఇప్పటి వరకు అన్ని వసతి గృహాల్లో గల విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో అక్కడక్కడ విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు స్పెషల్ కిట్స్. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు స్పెషల్ కిట్స్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే విషయాన్ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. మంత్రి చెప్పిన ప్రకటన మేరకు విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాస్మోటిక్ కిట్స్, నైట్ డ్రెస్లను ప్రభుత్వం అందజేస్తుంది. గురుకుల మరియు వసతి గృహాల్లో స్వచ్ఛంద కార్పొరేషన్ నిధులతో ఉచితంగా నీట్ కోచింగ్ సెంటర్లను 10కి పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం మీద ఏపీలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రులు లోకేష్, డాక్టర్ స్వామిల ఆధ్వర్యంలో అటు పాఠశాలలోని ఇటు వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు వారి ముందుకు తీసుకొచ్చారు. ఇక చివరిగా ఈ తల్లికి వందనం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విద్యార్థి కూడా అనర్హులవ్వకుండా ఉండాలంటే ఈ కింది మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలండి. విద్యార్థి యొక్క అటెండెన్స్ అనేది, హాజరు అనేది 70% ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు అనేది అప్డేటెడ్గా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండాలండి. విద్యార్థి యొక్క తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ను లింక్ చేసుకుని ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింప చేయబడినటువంటి బడిలో లేదా కళాశాలలో మాత్రమే చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ స్కీమ్ నుంచి తొలగించడం జరుగుతుందండి. ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తారో వారికి మాత్రం ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇక మరొక మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే 4-వీలర్ కారు ఉన్నట్లయితే వారికి పథకం వర్తించదు. ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఉంటే వాటికి మినహాయింపు ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం. ఇక సచివాలయం ఉద్యోగులు కూడా ఈ పథకం అనేది అమలు చేయబడదని తాజాగా సమాచారం అయితే ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించదు. అదేవిధంగా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినట్లయితే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి. ఇక మీ పేరు మీదుగా పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగులు మించి స్థలం అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగుల వరకు స్థలం అయితే ఉండొచ్చు, అంతకు మించి ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారికి కూడా ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.